హాయ్, ఇవాళ మా పేడే అంటే శాలరీ పడే రోజు కాదు, శాలరీ మంత్ ఎండ్లో పడుతుంది. ఆల్రెడీ పడిపోయింది అనుకుంటా. సో ఇవాళ ఇన్ హ్యాండ్ శాలరీ తీసుకునే రోజు అనమాట. అంటే మాకు ఇక్కడ అవసరాల కోసం ఒక్కొక్కరు వాళ్ళకి నచ్చినంత శాలరీ తీసుకుంటారు ఇన్ హ్యాండ్. వాళ్ళు శాలరీ ఫామ్లో రాసిస్తారనమాట. సో నేను ఇవాళ తీసుకున్నాను. సో ఇవాళ శాలరీతో పాటు కునాడ్ కంపెనీ 185 years సెలబ్రేట్ చేసుకున్న సందర్భంగా మాకు ఒక ఏమంటారు టోకెన్ ఇచ్చినారనమాట. టోకెన్ అంటే ఒక కాయిన్ గుర్తుగా 185 years కంప్లీట్ చేసుకున్నంత గుర్తుగా. సో ఇదే ఆ కాయిన్, చూసిద్దాము ఏమిటో ఇది. వా సి. సో ఈ పెయింటింగ్ ఏంటిదంటే లాస్ట్ ఇయర్ కునాడ్ ఫ్లీట్ ఆర్ట్ కాంపిటీషన్లో మా క్రూ ఆఫీస్ మెంబర్ ఒక అతను అంటే విన్నింగ్ ఆర్ట్ ఇది, ఆయన వేసిన ఆర్ట్ ఇదే ప్రైజ్ గెలిచిందనమాట లాస్ట్ టైం. అయితే ఈసారి కూడా ఆర్ట్ కాంపిటీషన్ అయింది, నేను పార్టిసిపేట్ చేశాను. ఆ రిజల్ట్ ఈ వీక్ వస్తుంది. ఒకవేళ విన్ అయితే అప్పుడు కూడా ఒక వీడియో తీసి ప్రౌడ్ మూమెంట్ ఇస్తా. సో అంటే ఏదైనా ఆర్ట్ ఇలాంటివి ఏదైనా పార్టిసిపేట్ చేసినప్పుడు మనకు వచ్చే ప్రైజ్ కంటే ఇలా వాళ్ళ ఇచ్చే అప్రిషియేషను అంటే ఈ వేలో చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఆయన ఇప్పుడు ఇది చూసి నాకు ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడు. అచ్చా నేను వేసిన డ్రాయింగ్ అందరి చేతిలోకి వెళ్తుందని. వా నైస్ మూమెంటా. సో ఇది ఆ కాయిన్ సి. వా గోల్డ్ కాయినే కానీ గోల్డ్ కాయిన్ కాదు, గోల్డ్ కలర్ కాయిన్ అంతే. బట్ నైసా. ఇవి కునాడ్ షిప్స్, ఆల్ 4 షిప్స్. చాలా బాగుందన్నమాట. ఏదో ఒకటి పుక్కట్లని వస్తుందిగా. ఓ థ్యాంక్స్ సో మచ్. అంతే. ఈసారి ఎలాగైనా మనమే కొట్టేయాలి ఆర్ట్ కాంపిటీషన్లో ప్రైజ్. అప్పుడు నెక్స్ట్ ఇయర్ మేబీ మనది కూడా ఇలా ప్రింట్ చేస్తుండొచ్చు. చెప్పాలి. ఆశకి అద్దు ఉండాలి, మొహానికి సిగ్గు ఉండాలి. ఓకే థ్యాంక్ యూ. బట్ ఇది పెయింటింగ్ చాలా అందంగా ఉంది కాబట్టి వేశారు. నాది పెన్సిల్ ఆర్ట్. ఇంత బ్రైట్గా ఇంత కలర్ఫుల్గా లేకపోయినా పర్లేదు, బాగానే వేస్తాను. లాస్ట్ వీడియోలో చూసి ఉంటారు మీరు. అంత క్లారిటీగా చూపించకపోయినా వాళ్ళు ఫ్రేమ్ చేసి పెట్టుకున్నారంటే బాగుందని గెస్ట్ చేయొచ్చు కదా. సో మాకు ఈ మంత్ శాలరీ వచ్చినప్పుడు, ఈ మంత్ అంటే ఏం మాట్లాడుతున్నా, జూన్ మంత్ ఎండ్ కదా ఇది. సో నెక్స్ట్ మంత్ ఐటనరీ కూడా ఒక క్యాలెండర్ లాగా ఇస్తారు. సో ఇది ఈ మంత్ క్యాలెండర్ అనమాట. ఆఫ్టర్ సో లాంగ్ సో మెనీ పోర్ట్స్ చూస్తున్నాను అనమాట. ఎప్పుడు సౌతాంప్టన్ న్యూయార్క్ చిరాకు వచ్చింది నాకు. సో ఈసారి నార్వే వెళ్తున్నాం, అండ్ దెన్ యుఎస్ పోర్ట్స్ ఉన్నాయి కొన్ని. వా నైస్ ఐటనరీయా. ఫైనలీ ఐఎమ్ హ్యాపీ. కానీ సెక్యూరిటీ కొన్ని ఏరియాస్లో వెళ్ళడానికి కూడా ఉండదు. ఆన్ బోర్డ్ స్క్రీనింగ్ అది తలుచుకుంటే బాధేస్తుంది. అయినా కూడా నన్ను ఎవరో ఆపలేరు. నేను కనీసం ఓపెన్ డెక్ వెళ్ళిన ఫోటో దిగేయగలను. ఒక్క ఫోటో చాలు మనం స్టేటస్ పెట్టడానికి. వాహ్, అది ఒక టాలెంటే. షబాష్. ఓకే అంతే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.